ఇక్కడ మనము ఏలియా అనే ఒక ప్రవక్తను మనం గమనించవచ్చు. ఈ ఏలియా అనే ప్రవక్త ఏం చేస్తున్నాడండి? ఒక మంచి ప్రవక్త. ఎలాంటి ప్రవక్త? ఒక మంచి ప్రవక్త. మంచి అని ఎందుకన్నానంటే, దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడు ఏం చెప్తే అది మాత్రమే చేసేవాడు. దేవుని చెప్పంది మాత్రం ఏది చేసేవాడు కాదు. దేవుడు ఎలాగంటే అలాగే నడిచేవాడు. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన, ఇరుకైన ఏదైనా సరే భరించడానికి ఇష్టపడిన ఒక మంచి ప్రవక్త ఈ ఏలియా ప్రవక్త. ఒక రోజున అబద్ధ ప్రవక్తలు ఉంటారు కదా, అబద్ధ ప్రవక్తలు, బయలుదేవతలకు పూజలు చేసే ప్రవక్తలు ఉంటారు కదా, ఆ ప్రవక్తల్ని 400 మందిని చంపేశాడు ఆయన. కత్తి పెట్టి ముక్క కింద నరికి పడేస్తాడు. వీరందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని, దేవుని రాజ్యానికి, దేవుని సువార్తకు వ్యతిరేకంగా ఉన్నారని 400 మంది ప్రవక్తలని కూడా చంపేశాడు. ఈ 400 ప్రవక్తలు కూడా దగ్గర చేర్చుకుని యెజబెల్ అనేటువంటి ఈ అన్యురాలు వాళ్ళని పోషిస్తున్న సమయంలో అక్కడ ఏలియా గారు ఈ 400 మంది ప్రవక్తలను కూడా ముక్కల కింద నరికేశాడు. ఇక వెంటనే యెజబెలు ఒక వ్యక్తి చేత ఏలియాకి కౌరు పంపించారు. ఇదిగో రేపు ఇదే సమయానికి నిన్ను కూడా వీళ్ళలో ఒకరిగా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను యెజబెలే కదా అన్నది. దేవునికి స్తోత్రం. హలో, మనం ఏమంటామండి? నిన్ను ఆ విధంగా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను, నా మీసాలు తీయించుకుంటాను అంటాం, అంతే కదా అంటామన్నమా. అలాగే ఈవిడేమందంటే, నిజంగా నిన్ను రేపు ఈ సమయానికి అందరిలో ఒకరిగా చేయకపోతే, సచివుల్లో నిన్ను కూడా ఒకరిగా చేయకపోతే నా పేరు మార్చుకుంటానని అక్కడ కౌరింపించింది. అయిపోయి పేరు మార్చుకుంటుంది, ఖచ్చితంగా చేసేస్తుంది. పేరు మార్చుకుంటాను ఇంత గట్టిగా సవాల్ చేస్తుంది, బలంగా నా మీద ఇంత గర్దిస్తుంది, ఖచ్చితంగా చంపేస్తుందని ఏలియా ప్రవక్తకి అర్థమైపోయి ఇంకా పరుగులు తీయటం మొదలుపెట్టాడు. ఎక్కడికి? అడవి ప్రాంతాల్లో పరుగులు తీయటం మొదలుపెట్టాడు. పరిగెట్టి అరణ్య ప్రాంతంలో బదిరీ వృక్షం కింద పడుకున్నాడు. బదిరీ వృక్షం కింద పడుకుని నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర. ఎంత పరుగు పెట్టాడో పాపం మనోడు. పరిగెట్టి ఒళ్ళంతా అలిసిపోయింది. పరిగెట్టి నిద్ర వచ్చేస్తుంది. ఓ పక్కన ఆకలేసేస్తుంది. ఏం చేయలేదో తెలీదు. దేవుని నిమిత్తం పరుగులెట్టాడు, దేవుని నిమిత్తం అలసిపోయాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి అతను భయంతో వణుకుతూ పరిగెత్తుకెళ్ళి ఆ బదిరీ వృక్షం కింద పడుకున్నాడు. నిద్రపోతూ ఉన్నాడు.